వాడపల్లి ప్రాంతవాసులకు ప్రభుపేట వందనాలు చెబుతున్నానండి. ఎవరు వీళ్ళు తెల్ల వస్త్రాలు వేసుకొని ఈ ప్రాంతానికి వచ్చి పత్రికలు ఇచ్చి అనేక మాటలు చెబుతున్నారు అని ఆలోచన చేస్తే, మేము యేసు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది మా వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడి దేవునిలోకి వచ్చి దేవుని పని చేస్తున్నామండి. మేము సంతోషంగా ఉన్నామండి. మాలో ఇప్పుడు దుఃఖం లేదు, అశాంతి లేదు, ఎటువంటి గలిబిలి లేదండి. ఈరోజు మీ కుటుంబంలో బాధలు, బంధకాలు, ఇబ్బందులు, అనేకమైన సమస్యలు గలిబిలి చేస్తున్నాయేమో, అనారోగ్యంగా అస్వస్థతలు, ఖర్చులన్నీ వైద్యానికే పోతున్నాయేమో, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారేమో, అధిక ఇబ్బందుల ద్వారా నలుగుతున్నారేమో. రేపు నా పరిస్థితి ఏంటి, ఎలా నా కుటుంబాన్ని పోషించాలి, ఎలా నా కుటుంబాన్ని నడిపించాలి, బుర్ర పిచ్చుకుపోతుంది. అటువంటి ఆలోచనలతో ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారేమో. అహిక విచారాల చేత, కుటుంబంలో ఏదో గొడవల చేత, భర్త మాట వెనక భార్య మాట వెనక బాధల గుండా, బంధకాల గుండా వెళుతున్నారేమో. దేవుడు ఈ రోజున మా ద్వారా ఇక్కడ నిలబెట్టుకొని మాట్లాడుతున్నది ఏమంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎవరైతే యేసయ్య యొద్దకు వస్తారో, ఉన్న చోట ప్రార్థన చేస్తారో, కన్నీళ్ళు మీలో ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో విలిపిస్తారో, దేవుడు ఖచ్చితంగా మీ బాధల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. రెండవది, దేవుడు మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. కొన్నిసార్లు తెలిసి చేస్తున్న పాపాలు, శోధనలు, పోరాటాలు, ఎందుకు ఇలాంటి బ్రతుకుతున్నాను, చస్తే బాగుండు, అటువంటి ఆలోచనలు కూడా వెళ్తున్నారేమో.